మా ప్రియతమ నాయకులు స్నేహశీలి అందరి వాడు పిలిస్తే పలికే మనసున్న మహారాజు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ డాకి నారాయణప్పల నాయుడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్. మనసుతో అక్కున చేర్చుకునే వదలని శ్రీధర హసం సుస్థిరమైన లోకాభిమానం గిలిగింతల శత వసంత వికాసం మీ మార్గం అలుపెరగని ప్రజాశ్రామికం నిరంతరం మీ బాటలోనే మా పయనం మీరు చూపిన మార్గం నిర్గే నిర్దేశకం. మా ప్రియతమ నాయకులు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వైకుంఠం ప్రదీప్ కుమార్ టీడీపీ సమన్వయ కమిటీ మెంబర్ గజపతి నగరం విజయనగరం జిల్లా. నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటవురట్ల మండలం పి కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత. సాలిహుండంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకోవాలని రైతులకు సూచించిన ఎమ్మెల్యే. పిఠాపురంలోని ఎన్టీఆర్ టిడ్కో అపార్ట్మెంట్ల వాసులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు మాజీ ఎమ్మెల్యే. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల్లో పనులను వివరిస్తూ కరప గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ. కోటవురట్ల మండలం పి కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన హోంమంత్రి అనిత, జగన్ వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు కాదు, గ్రామాల్లో చిన్న పిల్లలు సైతం గంజాయి తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయని, దీన్ని పోలీసు అధికారులు కఠినంగా కట్టడి చేయాలని అన్నారు. రాక్షస పాలనకు చరమ గీతం పాడి ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చారు. లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారు. వాటిని అధిగమించి చంద్రబాబు పాలన చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు కేంద్రం రాత్రి నిధులు మంజూరు చేస్తే ఉదయానికల్లా జగన్ లాగేసేవారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ప్రతి గ్రామానికి ఉపాధి నిధులు మంజూరు చేశారని, అనర్హులకు పెన్షన్లు రద్దు చేసి అర్హులైన వారికి ఇచ్చే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల జీతాలు మొదటి తారీఖున మంజూరు చేస్తున్నామని, అమరావతి పోలవరం నిర్మాణాలకు కేంద్రం నిధులు కేటాయించేలా చంద్రబాబు కృషి చేశారని అన్నారు. కోటవురట్ల మండల డీలర్లు తరపున వరద బాధితులకు 15,000 విరాళం అందజేసినందుకు అభినందించారు. ఈ గ్రామంలోనే మంచి ప్రభుత్వ కార్యక్రమం చేపట్టాలి అని చెప్పి మేము ఒకసారి అనుకున్న తర్వాత నేను ఆలోచించాను. శివారు ప్రాంతం, ఆ ప్రాంత ప్రజలకి గవర్నమెంట్ అంటే ఎలా పనిచేస్తుంది, గవర్నమెంట్ లో ఏ ఆఫీసులు ఉంటారన్నది కూడా చూపించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు చాలా దూరం భాగం అయినప్పటికీ కూడా మన కలెక్టర్ గారిని, మన ఎస్పీ గారిని మీ గ్రామానికి తీసుకురావాల్సిందిగా వాళ్ళని కోరిన వెంటనే ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మా ఎస్పీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు, కలెక్టర్ గారు ఒక మహిళ, ఎస్పీ గారు ఒక మహిళ, మీ అందరి ఆడపడిగా నేను ఒకదానున్నాను. అంటే ఏంటంటే విశాఖపట్నం జిల్లా మహిళా అభ్యున్నతితో, మహిళా సాధికారతతో ముందుకెళ్తుంది, మహిళా బలంతో ముందుకెళ్తుంది. ఈ విషయంలో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆర్టీఓ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, ఈ అఫీషియల్స్ అందరితో పాటు ఈ లోకల్లో ఉన్న ఎండిఓ గారు, అదేవిధంగా మా పెద్దలు సభాధ్యక్షత వహించిన జానకి శ్రీని గారు, పెద్దలు సోదరులు అన్న కాశీనాయుడు గారు, అదేవిధంగా తోట నాగేష్ గారికి, కొప్పశెట్టి వెంకటేష్ గారికి, అందరికీ కూడా లింగం నాయుడు గారికి, భాస్కరరావు గారికి, మా సింగంపల్లి శ్రీని గారికి, వేదికలో వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో చాలా మాట్లాడుకుంటాం కానీ
తిరుపతి దేవస్థానం తిరుపతి వెళ్ళామంటే దర్శనం చేసుకున్నామా అని అడిగిన తర్వాత మనం అడిగే క్వశ్చన్ ఏంటి? ప్రసాదం ఏది అని అడుగుతాం, అవునా కదా? కొండకెళ్ళి మొక్కు తీర్చుకొని ఇంటికి తిన్నగా వచ్చి ప్రసాదం కూడా ఇంట్లో దీపం పెట్టుకొని ప్రసాదం పెట్టి నలుగురికి పంచి కానీ మనం ఆ ప్రసాదం తినం, అవునా? అంత ప్రసాదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రసాదంలో వాడే నెయ్యిని కూడా, ఆవు నెయ్యిని కూడా కలిపి తీసుకొచ్చి అందులో కలిపేసి ఈరోజు తిరిగి వాళ్ళ లాగులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కదానే కాదు, ఇక్కడ అందరూ యూట్యూబ్లు చూసేవాళ్ళు, టీవీలు చూసేవాళ్ళు, న్యూస్ చూసేవాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా తెలిసి ఏం జరుగుతుంది అన్నది. దయచేసి ఇలాంటి పరిస్థితులను మన దగ్గరికి వచ్చి మళ్ళీ మనల్ని కూడా పెట్టడానికి చూస్తారు. దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా అలర్ట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడే మా నాన్న చెప్పారు, మీరు ఏదైతే వాటర్ స్కీమ్ గురించి అడిగారో ఆ వాటర్ స్కీమ్ కూడా దగ్గర 56 లక్షల రూపాయలు పీకేపల్లి గ్రామానికి శాంక్షన్ అయింది. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకుని అవగాహన పెంచుకోవడం ద్వారా పంటలను సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చునని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తుంది కార్యక్రమం మండలంలోని సాలిహుండంలో సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని, ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఖరీఫ్, రబీ సీజన్లలో 4 నెలల పాటు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. సాగు రైతులకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులకు ఉన్న సందేహాలు నివృత్తి చేయాలని సలహాలు, సూచనలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్, మండల కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 7,000 ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకు 3,000, 4,000 ఇవ్వడం జరిగింది. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకి 5,000, 10,000 ఇవ్వడం జరిగింది. ఇంకా క్లిష్ట క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి 10,000, 15,000 ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అది కూడా ప్రతి ఒక్కరికి 1వ తారీఖున పొద్దున్నే 6 నుండి 8 గంటల లోపల ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరి చేతికి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి పెన్షన్ ఎప్పుడు వస్తుందో రాని పరిస్థితి. వారితో పాటుగా ఈ ఇరువురికి కూడా 1వ తారీఖునే జీతాలు ఇవ్వడం కానీ, అలాగే రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లు ఇవ్వడం కానీ మనం చేసిన ఇది ఘనకార్యం. ఈ 100 రోజుల్లో చేసిన ఘనకార్యం అని మేము గర్వంగా చెప్పుకోవడానికి మీ ముందుకు వచ్చామని తెలియజేస్తున్నాను. అదే కాకుండా గతంలో మెగా డిఎస్ఎస్ తీస్తానని చెప్పి దగా డిఎస్ చేసి ఉద్యోగస్తులు పొట్టగొట్టి అది పక్కన పెడితే, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మెగా డిఎస్ తీసి 16,463 ఉద్యోగాలు తీసి మెగా డిఎస్ కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక పేదవాడు పొట్ట నింపాలి, ఈ పట్టణంకి జిల్లా నలుగుల నుండి వస్తారు, వారికి పట్టిన అన్నం తక్కువ డబ్బులతో 5 రూపాయలతో ఇస్తే ఆ పేదవాడి పొట్టను కొట్టి గతంలో అన్నా క్యాంటీన్ క్లోజ్ చేస్తే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బర్త్డే రోజు నేను ఏప్రిల్ 2023 సంవత్సరంలో ఇవ్వడం మొదలుపెట్టి ఆ రోజే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, ఆయన మానసపుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ మొదలు పెడతారు, అప్పటి వరకు నేను ఇస్తానని చెప్పి 484 రోజులు చిరంపూడి జంక్షన్ పాత బస్ స్టాండ్ లో 500 మందికి పర్ డే చొప్పున మేము అన్న కార్యక్రమం పెడితే అది చూసిన ముఖ్యమంత్రి గారు మొదట 100 క్యాంటీన్. కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అవలంబించిన దుర్మార్గపు వైఖరి వల్లే టిడ్కో అపార్ట్మెంట్ వాసులకు కష్టాలు వచ్చాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. పిఠాపురం పట్టణం గోరస రైల్వే గేటు సమీపంలో గల ఎన్టీఆర్ టిడ్కో అపార్ట్మెంట్ల వాసులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశం నిర్వహించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు మాజీ ఎమ్మెల్యే వర్మ వివరించారు. ఈ సందర్భంగా టిడ్కో అపార్ట్మెంట్ వాసులు వారి యొక్క కష్టాలను, వారు పడుతున్న ఇబ్బందులను మాజీ ఎమ్మెల్యే వర్మకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసుల కష్టాలను, సమస్యలను నిన్న మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకరావును టిడ్కో అపార్ట్మెంట్స్ వద్దకు పిలిపించి అక్కడ ఉన్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఎన్నో లక్షల అపార్ట్మెంట్లు, లక్షల మంది లబ్ధిదారులకి టిడ్కో ఇల్లు ఇవ్వడం జరిగింది.
చాలా బ్రహ్మాండంగా ఎన్సీసీ కాంట్రాక్టర్తో చాలా అందంగా నీట్గా తీర్చిదిద్దిన అపార్ట్మెంట్లని రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆయన ఆపివేయడం జరిగింది. పిఠాపురంలో ఉన్న 900 లబ్ధిదారులకి 5 సంవత్సరాల వలన ఇల్లులు ఆపివేయడం వలన వాళ్ళకి నష్టం 30 కోట్ల రూపాయలు, అద్దెల రూపాయలలో వాళ్ళు అప్పులు పాలయ్యారు. పిఠాపురం టిట్కేలకు సంబంధించి 30 కోట్ల అద్దెల రూపంలో అప్పులు పాలయ్యారు. అలాగే ఏ సమస్యలు కూడా అప్పుడు ప్రభుత్వంలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ పట్టించుకోలేదు. మేము వీటి గురించి దగ్గర 2 నెలలు మేము నిరాహార దీక్ష చేసాం రోజు. అయినా సరే స్పందన లేదు. ఈవేళ మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడ మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, ప్రభుత్వం ఏ విధంగా పెన్షన్దారులకు కోట్ల రూపాయలు 1వ తారీఖు ఇస్తుందో, ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాయో ఇబ్బందులు ఉన్నా సరే, అదేవిధంగా పోలవరానికి మరి నిధులు తెచ్చి ముందుకు నడిపిస్తున్నారు, అమరావతికి 15,000 కోట్లు తెచ్చి ముందుకు నడిపిస్తున్నారు. ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎన్టీఆర్ టిట్కో హౌసెస్లో ఈవేళ మంచి పనులు చేయాలన్న ఒక ఉద్దేశంతో మేము మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు అందరూ కౌన్సిలర్లు ఇక్కడ ఉండి వాళ్ళ పిలుపు మేరకు మేము వచ్చాం. కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క అపార్ట్మెంట్లకు సంబంధించి వివరాలు కూడా నేను తెలియజేస్తాను. ఈవేళ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడికి ఇల్లులు ఇచ్చాక గత ప్రభుత్వంలో లాస్ట్ ఎండింగ్లో పడే సమస్యలు ఏవైతే ఉన్నాయో, రోడ్స్ అవనండి, కరెంట్ అవనండి, శానిటేషన్ అవనండి, అలాగే రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్ఫర్ అవనండి, వీటన్నిటిని కూడా ఈవేళ మంచి ప్రభుత్వంలో పేదవాళ్ళ గురించి మంచిగా ఆలోచించి మంచి పనులు చేయాలని చెప్పి ఈవేళ అధికారులు మేము నోట్ చేసుకుని 15 రోజుల్లో ఈ పనులన్నీ వాళ్ళకి పూర్తి చేస్తామని హామీ ఇచ్చాం. ఈ కూటమి ప్రభుత్వంలో కరప మండలం కరప గ్రామం శ్రీ చిరంజీవి కళ్యాణ మండపం నందు ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో 100 రోజుల పరిపాలనలో రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి ప్రత్యక్షంగా ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కరప గ్రామంలో మరియు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు, సాధించిన ప్రగతి గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు మరియు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి దంపతులు కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నురుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, చప్పిడి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ ఆశా జ్యోతి, జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బంటార మురళి, టీడీపీ మండల అధ్యక్షులు దేవు వెంకన్న, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండబాబు, కరప గ్రామ పార్టీ అధ్యక్షులు హరిప్రసాద్, రాష్ట్ర జనసేన పార్టీ సహాయ కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, యాళ్లపండు, ముద్రగడ్డ రమేష్, ప్రకాష్ గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, రాష్ట్ర జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇచ్చిన మాట ప్రామిషన్లో గ్యాస్ ఒకటి, ఉచిత బస్సు ఒకటి, 1500 రూపాయలు ఒకటి, అది ఒకటి దాని తర్వాత ఒకటి వరుసగా ఈ 2 నెలలు మీకు పండగ వచ్చేసరికి ఇవన్నీ పూర్తయిపోతాయమ్మా. చాలా సగౌరవంగా నిలబడి జరగలుగుతున్నాం మా నాయకులు చేస్తున్నటువంటి పనులకి. అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగగా కొన్ని సమీక్షలు జరిపి చేయాలని చెప్పి కలెక్టర్ గారిని నివేదిక సమర్పించడం జరిగింది. అలాగే చంద్రన్న కానుక చేతులు ఎత్తారా, 10 రోజులు ఎవరంటే చేయెత్తండి. 99 రూపాయలకే న్యాయమైన నిపుడు గ్రామ పంచాయతీలో 15th ఫైనాన్స్ నిధులు తీసుకొచ్చి గాంధీజీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్నారో గ్రామ స్వరాజ్యం, ఆ గ్రామ స్వరాజ్యం వచ్చేటట్టు పాలనాధికారం అంతా చేద్దామని మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం. మనకి జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పెద్దగా ఎంపీడీసీ లేరు, సర్పంచులు లేరు. పెద్దగా మాకేదో సర్పంచులు ఉన్నారు అంతా కలిపి. కానీ 4 ఇచ్చినప్పుడు ఆయన రాష్ట్రంలో ఆయన కరువు డబ్బు ఇచ్చినప్పుడు 400 మందికి కూడా సర్పంచ్ మన వాళ్ళు లేరు అని తెలిసి కూడా గ్రామాలకు మంచి జరగాలని ఉద్దేశంతో 1,00,000 రూపాయలు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఇటీవల వరద ఉప్పు ప్రాంతాల్లో
అలాగే కాకినాడలో బోట్ క్లబ్ లో లైట్లు పునరుద్ధరణ, విశ్రాంతి తీసుకోవడానికి బల్లల ఏర్పాటు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి అందరికీ కూడా ఏదైనా ఏర్పాటు చేయాలి. ఇదే కడప ఊర్లో కూడా ఏమైనా స్థలం ఉంటే ఖచ్చితంగా ఏదైనా పార్క్ ఉన్న దానికి వాకింగ్ ట్రాక్ అయి పెట్టి పరిశీలన చేసి ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కడపని ఆల్మోస్ట్ కడప అన్నది ఆలోచించుకుంటే అయితే మనకి 5-6 సంవత్సరాల్లో కాకినాడ కడప కూడా కలిసిపోతాయి. అటువంటి వాతావరణం కనపడుతుంది. కాబట్టి చాలా మంది రిటైర్డ్ పీపుల్ అందరూ కూడా అక్కడ ఖరీదు ఎక్కువగా విదేశపడుతుందామని ఆలోచనలో ఉంటారు. కాబట్టి కడపని మనం బ్యూటిఫికేషన్ లో చాలా అందంగా తయారు చేసుకోవాలని చెప్పి దానికి మీరు అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఎంఆర్ మెంటల్లీ రిటైర్డ్ మానసిక దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా క్రింద ఇచ్చే 15,000 రూపాయల మెడికల్ పెన్షన్లకు అర్హత కల్పించాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పాత్రపల్లి వీరు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీడీఐసీ డిఎస్ ఇన్ఛార్జ్ ఎల్ సుజాతకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇస్తున్న సామాజిక భద్రతా పెన్షన్లలో నిస్సహాయులైన కొన్ని రకాల వ్యాధిగ్రస్తులకు ఎన్టీఆర్ భరోసా క్రింద మెడికల్ పెన్షన్లు ఇస్తుందని, సామాజిక భద్రతా పెన్షన్ 6,000 రూపాయలు అయితే ఈ మెడికల్ పెన్షన్ 15,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మానసిక దివ్యాంగులను ఇంకొంచెం మానవత్వంతో చూడాలన్నారు. నిస్సహాయులైన మానసిక దివ్యాంగులకు ఈ ఎన్టీఆర్ భరోసా క్రింద ఇచ్చే మెడికల్ పెన్షన్లలో అర్హత కల్పించకపోవడం తీరని అన్యాయమన్నారు. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించి ఎన్టీఆర్ భరోసా క్రింద ఇచ్చే మెడికల్ పెన్షన్లకు మానసిక దివ్యాంగులకు అర్హత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియజేసి తక్షణమే వీరికి 15,000 రూపాయల మెడికల్ పెన్షన్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు యలమర్తి రవి, భాను, దిలీప్, కాండ్రేకుల, నూకప్పారావు, అప్పికొండ శివ, కొనతాల పద్మ, షేక్ ఇస్మాయిల్, కల్లూరి రత్నం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా క్రింద 15,000 రూపాయల మెడికల్ పెన్షన్లను కొన్ని రకాల వ్యాధిగ్రస్తులకి మంజూరు చేస్తున్నది. మరి ఆ ఎన్టీఆర్ భరోసా 15,000 రూపాయల పెన్షన్ని 15,000 రూపాయలు మొత్తం చూసుకుంటే ఈవేళ సామాజిక భద్రతా పెన్షన్ 6,000 కంటే ఈ 15,000 రూపాయలు ఎక్కువ. మరైతే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 15,000 రూపాయల మెడికల్ పెన్షన్ బదిరులకి, అంధులకి, ఎంఆర్ మానసిక వికలాంగులకి మినహాయించి ఓహెచ్ ఆర్థోపెడికల్ అంగవైకల్యంతో బాధపడుతూ 80% పైబడిన దివ్యాంగులకి, వీల్చైర్ పర్పస్ ఉన్న వాళ్ళకి, బెడ్ రిడెన్ పేషెంట్స్ వారికి మాత్రం ఇస్తున్నారు. అయితే ఇక్కడ మనం మానవత్వంతో ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి మానసిక దివ్యాంగురాలు ఎంఆర్. ఈ అమ్మాయికి సివియర్, ప్రొఫౌండ్ అంటే మానసిక వికలాంగులు ఎంఆర్లో 4 రకాలు ఉంటారు. మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్. ఇందులో సివియర్, ప్రొఫౌండ్ మరి చాలా దయనీయమైన పరిస్థితి అనమాట. తల్లి నిత్యం పక్కన ఉండాల్సిన పరిస్థితి, తల్లికి ఆకలి వేసినా సరే వెళ్ళలేనటువంటి పరిస్థితి, వీళ్ళని అంత కేర్గా చూసుకోవాల్సిన పరిస్థితి. మరి ఈరోజు మా సొసైటీ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం తరపు నుంచి, ఈ అనకాపల్లి జిల్లా నుంచి మేము కోరేది ఏంటంటే మానసిక వికలాంగులైనటువంటి ఎవరైతే ఈ దివ్యాంగులు ఉన్నారో వీళ్ళు నిజమైన అర్హులని చెప్పి మా వాదన. మరి ఈ ఎంఆర్ పేషెంట్స్కి మరి వీళ్ళకి ఆ 15,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే 15,000 రూపాయల మెడికల్ పెన్షన్ అని వీళ్ళకి కూడా అర్హత కల్పించాలని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి నెల ఫస్ట్ బుధవారం జరిగే ఈ మెడికల్ పెన్షన్ని మరి ఈ మధ్యలో ఈ అనకాపల్లి శాసనసభ్యులు కొంత రామకృష్ణ గారు ఒక మెడికల్ క్యాంపులో ఏర్పాటు చేసి రేపు 26 వరకు కొనసాగిస్తున్నారు. మరి ఆ క్యాంపుల్లో మరి ఎంతోమంది మానసిక వికలాంగులు వస్తున్నారు. మరి వాళ్ళకి అర్హత లేదని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఈ విషయంలో రేపు ఈరోజు గ్రీవెన్స్లో ఇచ్చాము, రేపు ఎల్లుండు కలెక్టర్ని, మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైన కొంత రామకృష్ణ గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులైన ఎంపీ గారిని కలిసి మరి ఈ మానసిక వికలాంగులకి మరి ఆ 15,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. అదేవిధంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వర్యులు కూడా తెలియజేసి త్వరితగతిన వీళ్ళకి ఎన్టీఆర్ భరోసా 15,000 రూపాయలు పెన్షన్ ఇప్పించాలనేది మా సొసైటీ నుంచి
మేము చేస్తున్నటువంటి డిమాండ్ మరి పాలకులైతే కానీ, ప్రజాప్రతినిధులు అయితే కానీ, మరి ప్రభుత్వ ఉన్నతాధికారులు అయితే కానీ మానవత్వంతో ఆలోచించి మరి వీరికి ఇవ్వాల్సినటువంటి ఆ 15,000 రూపాయల పెన్షన్కి అర్హత కల్పించి వీరికి ఆ 15,000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. నిరంతరం ప్రజల మనిషిగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ యొక్క శక్తిని మీకు ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ, మీరు నడిచే మార్గంలో మీ వెంట మేము అంటూ మా ప్రియతమ నాయకులు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ సాయిరాం జయరాజ్, గజపతి నగరం, విజయనగరం జిల్లా. నిరంతరం ప్రజల మనిషిగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ యొక్క శక్తిని మీకు ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ, మీరు నడిచే మార్గంలో మీ వెంటే మా పయనమంటూ మా ప్రియతమ నాయకులు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కుప్పిలి శ్రీను, ప్రొప్రైటర్, కేవీఎస్ హోటల్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ 20 కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా పాదయాత్ర చేస్తున్నా అని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా నక్కపల్లి జనసేన పార్టీ మండల కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాదయాత్ర వివరాలు వెల్లడించారు. మన మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవించాలని పవన్ కళ్యాణ్ సిద్ధాంతంతో ఈ పాదయాత్ర చేపడుతున్నామని 28/9/2024 శనివారం ఉదయం 8:30 పాయకరావుపేట పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం పాండురంగ స్వామి ఆలయం నుండి నక్కపల్లి మండలం ఉపమాక టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు 20 కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందని భారీగా జన సైనికులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి శ్రేణులకు శివదత్ పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి అకేటి గోవిందరావు, సహాయ కార్యదర్శి కురందాసు అప్పలరాజు, జిల్లా కార్యక్రమ సమన్వయ కమిటీ సభ్యుడు పికి స్వామి, ఉపమాక జనసేన అధ్యక్షుడు పాము గణేష్, చంద్రరావు, జోగారావు, ధవర సింగ్ రాజా, బంగారి రాజు, అర్జల్లి శ్రీను, ఎరిపల్లి చిన్న, చేపల మాధవ, తులసి సుంకర సాయి, యజ్జల నాగరాజు, సూర్యరాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నక్కపల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క మీడియా సమావేశం ప్రత్యేకంగా ఏదైతే మనందరం కూడా పవిత్రంగా భావించే, ప్రపంచం అంతా కూడా చాలా పవిత్రంగా చూస్తున్నటువంటి దేవాలయం తిరుమల దేవస్థానం, అక్కడ ఆ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భక్తులందరూ కూడా స్వీకరిస్తారు. అలాంటి తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని తెలిసినప్పుడు మరి గత ప్రభుత్వం వైసీపీలో జరిగిన ఈ యొక్క దారుణమైన ఘటనని వెలుగు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీవ్ర దిగ్భ్రాంతి చెంది దీనిపైన పాప ప్రాయశ్చిత్తం అనేది మనకు ఉండాలి, భగవంతుని యొక్క దయ మన మీద ఉండాలి అని చెప్పి ప్రాయశ్చిత దీక్షకి 11 రోజులు చేయడానికి సిద్ధపడ్డారు. ఆయన మొన్న 22వ తేదీన ఈ యొక్క దీక్ష ప్రారంభించారు. రేపు 1వ తేదీన తిరుమలలో మరి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత 2వ తేదీన ఆ తిరుమల దేవస్థానం దగ్గరే ఉండి దీక్షను విరమిస్తారు. 3వ తేదీని వారాహి సభని తిరుపతిలో పెడతారు. ఖచ్చితంగా ఇది అందరూ కూడా ఫాలో అవ్వాలి. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారో ఆ దీక్ష ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే ఆయన దీక్షకి సంఘీభావంగా రాష్ట్ర నాయకత్వం, జనసేన పార్టీ నాయకులంతా కూడా ప్రతి చోట కూడా అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయాల్లో పూజలు పెట్టి మరి యజ్ఞాలు చేస్తూ అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దైవానికి సంబంధించే కార్యక్రమాలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, మన మతాన్ని ప్రేమించాలి, ఇతరుల మతాల్ని గౌరవించాలి అని చెప్పి అన్ని మతాల్ని కూడా ఒకేలా చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు తిరుమల లడ్డు కోసం స్పందించారు. రేపు చర్చికి ఏదైనా ఇబ్బంది వస్తే స్పందించే గుణం ఉంది, మసీదుకి ఏదైనా సమస్య వస్తే స్పందించే గుణం ఉంది. ఇలాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేయడానికి గర్వంగా ఫీల్ అవుతాం. దీనికి ఆయన చేపట్టిన
మరి ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ నిన్న ఉప్పాక దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది జనసేన పార్టీ తరఫున. అలాగే రేపు 28వ తేదీ ఉదయం 8:30కి పాయకరావుపేటలో ఉన్న పాండురంగ స్వామి గుడి దగ్గర నుంచి నక్కపల్లి మరి ఉప్పాకలో ఉన్నటువంటి తిరుమల మరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు కూడా పాదయాత్రతో రావాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ పాదయాత్ర సుమారు 20 కిలోమీటర్ల మేర జరుగుతుంది. 28వ తేదీ శనివారం ఉదయం 8:30కి పాయకరావుపేట మండలం మరి పాయకరావుపేట టౌన్లో ఉన్నటువంటి పాండురంగ స్వామి గుడి దగ్గర నుంచి ఉప్పాకలో ఉన్నటువంటి మరి వెంకన్న స్వామి గుడి వరకు కూడా ఈ పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్క జనసేన నాయకులు మరి కాకినాడ జిల్లా పిఠాపురం గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి దుర్మార్గంగా వివరించారని, తిరుపతి లడ్డూని కల్తీ చేయడం మహాపాపమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈవేళ వాళ్ళు చేసి అన్ని లారీలన్నీ బయటకు పంపించారు. అంత దుర్మార్గంగా కోట్ల రూపాయలు దోచుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వెంకటేశ్వర స్వామి డబ్బు సొమ్ము మళ్ళీ తిరిగి కక్కవలసిందే నువ్వు. జగన్మోహన్ రెడ్డికి పోర్కు తిన్నా అలవాటు. గన్నవరం పోర్కు తెలుసా? పోర్క్ అంటే అందుకని ఆ కొవ్వుని సాక్షాత్ ప్రపంచం పూజించే దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కలిపాడంటే జగన్మోహన్ రెడ్డికి ఇంటి జ్ఞానం ఉండాలి, ఆ సుబ్బారెడ్డికి బుర్ర ఉండాలి. ఒక 17 లీటర్ల పాలు కాస్తే కానీ కేజీ నెయ్యి రాదు. 17 లీటర్లు ఇంటూ 50 రూపాయలు. నీళ్ళు కలపన పాలు అయితే 850, 320కి ఎక్కడో రాజస్థాన్ నుంచి ఎక్కడో పులివెందుల నుంచి అలా తెచ్చేస్తాడండి నెయ్యి. బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి అక్కడ. నా ఉద్దేశంలో నేను చెప్పేది ఏంటంటే సలహా, ఇప్పుడు రాబోయే సలహా, అసలు ఆ క్వాలిటీ నెయ్యి ఎంతకు వస్తుందో మనం నిర్ణయించుకొని దానికి తక్కువ ఎవడైతే టెండర్ వేస్తాడో ఆ టెండర్ వేసిన వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టి బయటకు తెచ్చేయాలి. రెండవది, ఇప్పుడు ఏదైతే కల్తీ కలిపారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి తిరుపతికి ఏదైతే ప్రపంచంలో ఈ విధంగా మరి జరిగిందని ఒక డిస్కషన్ వచ్చి ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా చేశారో ఆ టైంలో ఉన్న కాంట్రాక్టర్స్ని అందరినీ కూడా పీడీ యాక్ట్లో పెట్టి లోపలేయాలి. టెంపుల్లో ఎవరైతే అవినీతి చేస్తారో, టెంపుల్లో ఎవరైతే డబ్బు కోసం తప్పుడు పనులు చేస్తారో, ఇటువంటి భగవంతుడికి నైవేద్యాల్లో కానీ భగవంతుడికి సప్లై చేసే మెటీరియల్లో కానీ వాళ్ళందరికీ పీడీ యాక్ట్ అమలు చేయాలి. క్వాలిటీ పోతే పీడీ యాక్ట్లో బొక్కలేస్తామని ఎప్పుడైతే టెండర్ షెడ్యూల్లో అది పెడతామో అప్పుడు నాణ్యతగా వాడు సప్లై చేస్తాడు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నువ్వు ఏమన్నా కలుపుకో నాకు ఎంత ఇచ్చా అంటే వాడు ఏమన్నా కలుపుతాడు. నీకు పోర్క్ ఇష్టం కాబట్టి నువ్వు అది కల్పించావు, అంతే కదా జరిగేది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పండి ఇది. మేము పురుగుల మంది ఎత్తే తాగుతారా? మా దగ్గర గడ్డి మంది అని ఉంది, కోపం తాగుతాడు వెళ్ళిపోతాడు. మరి మీరు తాగాలి కదా దేవుడికి ఇచ్చేటప్పుడు. అంటే దేవుడికి ఒక ప్రసాదం చేసే విధానంలో అటువంటి కార్యక్రమం చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ తిరుపతి టెంపుల్లో ఏమవుతుందో ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా లడ్డూల రేట్లు పెంచేసి, ఇష్టానుసారంగా టిక్కెట్ల రేట్లు పెంచేసి, ఇష్టానుసారంగా ఉత్తరాలు అమ్మేసుకుని ఏమిటండి ఇదంతా చేసింది? వెంకటేశ్వర స్వామిని యొక్క పేరు ప్రతిష్టలు తగ్గించడానికి, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి కుట్రతో చేసిన కార్యక్రమాన్ని నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలుసు. దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి ఎలా పోతే నాకెందుకు లేని వదిలేశాడు. కానీ భగవంతుడు వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. అందులో తేడా ఉంది. పనిష్మెంట్ ఎక్కడ ఉండదు, మన కళ్ళెదుట ఉంటుంది. ఆల్రెడీ 11 మందిని ఇచ్చాడు. నీకు 11 అని ఇస్తా. రేపు మళ్ళీ ఎంత ఇస్తాడో జగన్ గారు వినండి. ఒకటి కానీ ఈ ఒకటి కానీ ఆ ఒకటి కానీ 2 ఒకట్ల ఇది కావాలా నువ్వు చూసుకో జగన్మోహన్.
పాతపట్నం మండలం చెంగుండి గ్రామంలో 4వ రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం చెంగుండి గ్రామంలో జరుగుతున్న సభలో ప్రసంగిస్తున్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు గత 5 సంవత్సరాల పరిస్థితులు చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ పాలన పట్ల విసుగు చెంది ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడవాలి అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడికి కూటమి పార్టీలకు పూర్తి అధికారం అందించారని తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు నాడు మండలం గొట్ట గ్రామంలో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండలం ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. సతీష్ అలా బ్యాక్ బాగుందా? మన ప్రభుత్వం కదా బాగుంటుంది. ఎంజీఆర్ నాయకత్వం, ఎంజీఆర్ నాయకత్వం. ఒకసారి పదమని ఒకసారి రమ్మని చెప్పండి. అతనికి అలా రమ్మని చెప్పండి సార్. ఆయన ఏది అడగాలంటే అడుగుతారు. మన ఊరు వచ్చారు కాబట్టి లోపలికి వెళ్ళా, కొంచెం లోపలికి వెళ్ళా. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కుమ్మరపాలెం సెంటర్లో వరద బాధితులకు సహాయం రావడం లేదని, వరదలతో తీవ్ర నష్టం జరిగి ఇబ్బందులు పడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని గత్యంతరం లేని పరిస్థితుల్లో వరద బాధితులు ధర్నాకు దిగారు. ఈ సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలుగుట వలన విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు రంగంలోకి దిగి ట్రాఫిక్ అంతరాయం కలిగించిన వారిని క్లియర్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో వరద బాధితులు, పోలీసుల మధ్య వివాదం చెలరేగింది. ఆయన ఏమంటాడు ఇప్పుడు? అదే చేస్తారు, సారా చేస్తున్నారు, డిప్యూటీ కమిషనర్ గారు. మరో వస్తుందంటే వాళ్ళు చేసుకోండి, వదిలే. ఐదేళ్ల పాలనలో రైతులను నిండా ముంచిన జగన్ రైతులకు ధాన్యం డబ్బులను చెల్లించకుండా వారి జీవితాలతో ఆడుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కేవి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, చిలువూరి సతీష్ రాజు, జగ్గంపూడి వెంకటస్వామి, గుర్రాల నాగభూషణం, తోటాస్వామి, గుర్రాల సుబ్బరాయుడు, గంధం సూరిబాబు, అప్పన రాంబాబు, ఈమని విద్యాశంకర్, బిల్లా శ్రీనివాస్, మెండు నాగేశ్వరరావు, గుర్రాల రాజు, అప్పన రమణయ్య, బద్దే యేసు, కొనాల అంబేద్కర్, అంబటి కిషోర్, కంటంశెట్టి చంటి, చిట్టూరి శ్రీను మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలో
రోజు గ్రామాల్లోకి వెళ్ళి ప్రజావేదిక ద్వారా గ్రామాల్లో ప్రజలను కలుసుకుంటున్నప్పుడు ప్రజలు పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన పట్ల. ఏ నమ్మకంతో, విశ్వాసంతో అయితే ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నారో వారి ఆకాంక్షలు నెరవేరుతున్నాయని వారు ఎంతో ఆనందంతో చెప్తూ ఉన్నారు. వారు కోరుకున్న కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తున్నాయని తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ పూర్తవుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక డిఎస్సి వేయడం కానీ, పెన్షన్లు ఇవ్వడం కానీ, ల్యాండ్ రేట్లు రద్దు చేయడం కానీ, ధాన్యం బకాయిలు రిలీజ్ చేయడం కానీ, అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం కానీ ఇంకా ఉంది. ప్రజలు పోల్చుకుంటూ ఉన్నారు. గత 5 ఏళ్ల పాలనలో స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి, భయంగా జీవించినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో అన్ని రకాల కూడా రాష్ట్రం అడిగంటే అన్ని వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టిపోయిన పరిస్థితి. మరి స్వామి ఏదైతే శ్రీవారిగా మనం కలియుగ దైవంగా భావిస్తూ ఉంటామో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా వదలలేదు ఈ ప్రభుత్వం. అక్కడ కూడా అనేక అపవిత్రమైన కార్యక్రమాలు, అపచారాలు జరిగాయనేది ఈనాడు వెలుగులోకి వస్తుంటే ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామ్యమైన అపవిత్రమైనటువంటి పరిపాలన వాటిని కూడా సరిదిద్దడం కోసం ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అన్ని రకాల, అన్ని విధాల రేయింబవళ్ళు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో కృషి చేస్తూ ఉంది. కొత్తపేట నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం నాకు ప్రజలిచ్చిన ఈ భారీ మెజార్టీతో నా బాధ్యత మరింత పెరిగింది. ప్రజలిచ్చిన ఈ బాధ్యతని నెరవేర్చడం కోసం, కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అంకుర దీక్షని కూడా పనిచేయడానికి నేను కూడా కృతనిశ్చయుడై ఉన్నాను. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కానీ, ఎంపీ నిధులు కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ, సెంట్రల్ నిధులు కానీ రకరకాల గ్రాంట్లు తెచ్చుకోవడం ద్వారా అపరిష్కృతమైనటువంటి ప్రధానమైన అనేక సమస్యలను పరిష్కారం చేయడం కోసం ప్రణాళికలు రూపొందించుకుని రేపు రాబోయే కాలంలో ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చడం కోసం పాటుపడతానని సందర్భంగా తెలియజేస్తాను. విశాఖ సాగర తీరంలో ఆధ్యాత్మిక కెరటాలు ప్రజలను సన్మోహరపరిచాయి. సనాతన ధర్మాన్ని పెంపొందిస్తూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రేరేపించేలా ఆధ్యాత్మికత చైతన్య ప్రలోభాలు ఆహుతులను కట్టిపడేశాయి. ఆధ్యాత్మిక శిఖరి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్యాత్మిక ప్రబోధాల ప్రవచనాలకు ప్రజలు ఆకర్షితులై మైమర్చిపోయి విశాఖ మద్దెలపాలెం సమీపంలో ఉన్న కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన షణ్ముఖ శర్మ శివపదం సంకీర్తనం ఆద్యాంతం ఆధ్యాత్మిక చింతన ప్రజల్లో ప్రకాశించేలా చేసింది. శివనామ స్మరణతో కూడిన శివపదాలు అంతరంగ భావాలకు ప్రతిబింబాలుగా, ఆధ్యాత్మిక చైతన్య ప్రబోధాలుగా భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని షణ్ముఖ శర్మ ప్రబోధించారు. ప్రబోధాలతో శివనామ స్మరణంతో మారుమ్రోగిన వేళ శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కౌశిక్ కళ్యాణ్ తమ శిష్య బృందం గానాలు మరింత రంజింపజేశాయి. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, విశాఖ భూషిపీఠం సత్సంగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అకాడమీ అధ్యక్షులు రాజు, కార్యదర్శి రాంబాబు, ప్రధాన నిర్వాహకులు కందాల వెంకట సత్య, శ్యామ్త తదితరులు పాల్గొన్నారు. ఇది యోగపరమైన మర్మం. అలాంటిది వీరు వారు చెయ్యి పెట్టడం కాదు స్వామి, నీ ముందు నిలబడి ఆర్తిగా అడుగుతున్నాను, ఒక్కసారి నీ చెయ్యి నా తలపై పెట్టవయ్యా అని శివుని ప్రార్థిస్తున్న కింద. గోపికా గీతల్లో గోపికులు కృష్ణుడితో ఏమంటారు, శిరసి దేహిన శ్రీకరగ్రహం, ఆ చేతిని ఒక్కసారి తలపై పెట్టవయ్యా, జన్మ జన్మల తాపత్రయాలు శాంతిస్తాయి, సిద్ధి లభిస్తుంది, ఒక్కసారి తలపై పెట్టవయ్యా. అలాగా శివుడు ఒక్కసారి ప్రేమగా తలపై చెయ్యి పెడితే ఆ భావం ఊహించుకుంటేనే మస్తక యోగం. హస్త మస్తక, స్వామి హస్తము మన మస్తకము, ఆ రెండింటి యోగం, ఆ యోగం ఈ వేయచాలి. సంబోధన ఏమిటంటే హస్తిముఖ జనక ప్రశస్త శుభదాయక. హస్తిముఖ జనక, హస్తిముఖుడు అంటే ఎవరండి? ఎంతమంది అంటారు? ఒక్కసారి అంటే హస్తిముఖుడు అంటే ఎవరు? గోదారా అనండి, పాపాలు పోతాయి. గణపతి. అదెందుకు ఇక్కడ తలుచుకున్నామంటే హస్తిముఖ జనక అంటే పిల్లాడి తలని ముడుతుంటావు కదా, అలాగే నా తల కూడా నివరవయ్యా అని అడగడు ఇక్కడ. ఎందుకంటే పిల్లవాడి తల నివరాలంటే నీకు వాత్సల్యం ఉంటాయి. ఏదో అనారోగ్యంతో పిల్లాడు అలా పడుకున్నా అనుకోండి, ఈ పిల్లాడు నాకు స్తోత్రం చేయలేదు, నన్ను పిలవలేదు అని తండ్రి అనుకోడు, జాలితో వచ్చిన వృద్ధ. విద్యలకు ఆధారము శ్రీకరము, అన్ని విద్యలకు ఆధారమైన చెయ్యిది. అంటే దక్షిణామూర్తిగా సర్వ విద్యల సారాన్ని చిన్ముద్రగా చెప్పాడు
సర్వశాస్త్రాల సారాన్ని పుస్తకంగా పట్టుకున్నాడు. విద్యల గమ్యమైనటువంటిది అమృతం అని చెప్పి చేతులు అమృతాన్ని పట్టుకున్నాడు. విద్యల అక్షర స్వరూపం అని చెప్పి అక్షమాలను పట్టుకున్నాడు. అందుకే సర్వ విద్యలకు ఆధారం నా చెయ్యి అని చెప్తూ ఉన్న చెయ్యి అది. కళ్యాణకరమైన చెయ్యి, జ్ఞానదాయకమైన ఆ చెయ్యి, తారకము అంటే మోక్షదాయకమైన ఆ చెయ్యి దయతో నా తలపై పెట్టి అనుగ్రహించవయ్యా అని స్వామిని ప్రార్థిస్తున్న ఒక ఆర్తగీతం. హస్తమస్తక యోగ మందీయవే. ఇది కన్నడ గౌడ రాగం. శివుడికి శక్తినిస్తే ఒక కేంద్రం బ్రహ్మరంధ్ర స్థానం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోటగురట్ల మండలం పి కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత. సాలిహుండంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకోవాలని రైతులకు సూచించిన ఎమ్మెల్యే. పిఠాపురంలోని ఎన్టీఆర్ టిడ్కో అపార్ట్మెంట్ల వాసులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు మాజీ ఎమ్మెల్యే. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల్లో పనులను వివరిస్తూ కరప గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నిరంతరం ప్రజల మనిషిగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ యొక్క శక్తిని మీకు ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటూ, మీరు నడిచే మార్గంలో మీ వెంటే మేము అంటూ మా ప్రియతమ నాయకులు శ్రీ మక్కవ శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిమాని అసరాడ శ్రీనివాసరావు, గజపతి నగరం.